ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. Once again, we greet you all. We greet you all in God's name of our Lord and Savior Jesus Christ. దేవుడు మరొక ఆదివారం మనకి ఇచ్చాడు. ఎందుకంటే అన్నది గాడ్ ప్రొటెక్టర్స్ వి కెనాట్ ఎంటర్ ఇంటు ద సండే. ఆదివారంలోనికి మనం మూడు ఆదివారంలో ప్రవేశించామంటే ఆ దేవుని యొక్క ఏర్పాటైన ప్రణాళిక. ఎందుకంటే దేవుడు మనతో లేకపోతే మనం సజీవ లెక్కలో ఉండలేము. దేవుడు మనకు లేకపోతే, దేవుడు మన పక్షంగా లేకపోతే మన ఆరోగ్యము కలిగి ఉండలేము. దేవుడు మన పక్షంగా లేకపోతే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయలేము. దేవుడు అన్నది గాడ్ ఈజ్ విత్ us. We cannot live a successful believer's life in the world. ఈ లోకములో మానవ జీవిత గమనంలో దేవుని సన్నిధి మనకు కావాలి. We need the presence of God. దేవుని సన్నిధి ఉంటే, అందుకే పౌలు అంటాడు కదా, I can do all things who strengthens me అంటాడు. మరొక మాట అంటాడు కదా, imitate me as I imitate Lord Jesus Christ. క్రీస్తుని పోలి నడుచుకుని ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొని నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఎందుకంటే అన్నది ద ప్రిన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ us. We cannot do anything in the world. దేవుడు మనతో లేకుండా, ఆయన సన్నిధి మనతో లేకుంటే లోకంలో మనం ఏమి సాధించలేము. If you want to do something for the Lord, the prince of God must be with us. మన దేవుని కొరకు ఏమైనా చేయాలన్నా, దేవుని కొరకు బ్రతకాలన్నా, we have to live for the God. The God Jesus Christ, the crucified God, the resurrected God అంట. దేవుని కొరకు మనం బ్రతకాలన్నా దేవుని సన్నిధి మనకు కావాలి. We need the presence of God. Whatever the situation may be in our country, whatever the situation may be in the world, ఈ లోకంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా, మన దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా, దేవుడు మన పక్షంగా ఉన్నాడు. The God is for God's people. అటువంటి our God is the living God, the wonderful God, the creator of the universe, the almighty actor. ఆయన జీవము కలిగిన వాడు, మహిమ కలిగిన వాడు, మార్చము కలిగిన వాడు, మన పక్షముగా ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు, మన రక్షకుడు, మోచకుడు అని చేశాడు. సో దేవుని వాక్యం ప్రకారం, సో those who have the Bibles, you turn to the book of Genesis chapter 12. The book of Genesis chapter 12. ఆది కాండము 12 అధ్యాయం. జనరల్ గా మనకు ఆది కాండం 12 అధ్యాయం అంటే, when we remember Genesis chapter 12, we used to remember the prophet Abraham. అంటే ఆది కాండం 12 అధ్యాయంకి వచ్చేటప్పటికి వెంటనే మనకి జ్ఞాపకం వచ్చిందంటే అబ్రహాము జ్ఞాపకం వస్తాడు. ఎందుకంటే దేవుని కొరకు బ్రతికిన వాడు, దేవుని కొరకు రోషము కలిగిన, పౌరుషము కలిగిన దైవజనుడు అబ్రహాము. అబ్రహాము గురించి అనేకమైన విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటాయి. అంటే మనం చూసినప్పుడు ఆది కాండము 12 అధ్యాయం నుండి 11 అధ్యాయం ఎండింగ్ నుండి అబ్రహాము కనిపిస్తాడు మనకి. ఆ తర్వాత మరి ఆది కాండం ఇంచుమించు 26-27 అధ్యాయం వరకు కనిపిస్తుంది అబ్రహాం. అక్కడితో అయిపోలేదు అబ్రహాం జీవితం. మళ్ళీ హెబ్రీలో మనం అబ్రహాం గురించి భక్తులు రాస్తారు, పౌలు రాస్తారు. అలాగా అనేక మంది నూతన గ్రంథాల్లో కూడా అబ్రహాం గురించి రాస్తారు. అబ్రహాం గురించి రాసిన మాట ఏంటంటే, అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడేను అంటారు. ఇలాగ చూసినప్పుడు ఒక విధంగా చెప్పాలంటే, ఈ ద ఫాదర్ ఆఫ్ ఫైత్, ద ఫాదర్ ఆఫ్ మెనీ జనరేషన్స్. అనేకమైన జనాంగాలకి తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా దేవుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాముని ఏ విధంగా పిలిచాడు అన్న మాటను చూద్దాం ఒకసారి. చూడండి, anybody can read and help me. Chapter 12 verses 1 and onwards. యెహోవా నీవు లేచి, ఒక్క నిమిషం, ఒక్క మంది అందొక్కసారి చేద్దామా, ఇంకప్పుడు చేద్దామా, ఇంకప్పుడు చేద్దాం. మొట్టమొదటి మాటలో how the God is inviting Abraham. అబ్రహాముని దేవుడు ఏ విధముగా పిలుస్తున్నట్టు మొట్టమొదటి మాట చూసినప్పుడు, అబ్రహామా నీవు లేచి అంటే మనం ఏం చేయాలంట, we have to wake up. అంటే లెగడం అంటే ఇప్పుడు కూర్చుని లెగడం, లేదా ఆ కింద కూర్చుని లెగడం అని కాదు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, దేవునికి దూరస్తులుగా ఉన్నా, దేవునికి అవిధేయులుగా ఉన్నా, లోకానుసారముగా మనం జీవించిన, లోకములు మనం ప్రయాణం చేస్తున్నా, ఆ పరిస్థితి నుండి మొట్టమొదటి మనం లేవాలంటే మనం ఏం చేయాలంటే లేవాలి, దేవుని స్థితిలో లేవాలి. ఇదిగో నాయనా, నీ కొరకు నేను బ్రతుకుతాను, నీ కొరకు నేను జీవిస్తాను నాయనా. We have to make a decision in the presence of God. దేవుని స్థితిలో నేను తీసుకోవాలి. అందుకని అబ్రహాముతో దేవుడు మొట్టమొదటి మాట ఏమంటున్నట్టే, అబ్రహామా నీవు లేచి. చరిత్ర మనం ధ్యానించినప్పుడు బైబిల్ లేదు కానీ చరిత్ర మనం ధ్యానించినప్పుడు అబ్రహాము ఏం చేసేవాడు తెలుసా? ఆయన బొమ్మల వ్యాపారాలు చేసేవాడు.
ఆయన బొమ్మలు వ్యాపారం చేసేవాడు. మంచిగా విగ్రహాలను చేసి ఆ విగ్రహాలను బొట్లో పెట్టుకుని గ్రామాల గుండా ప్రయాణం చేసేవాడు. గ్రామాల గుండా పట్టణాల గుండా ప్రయాణం చేసి ఆ విగ్రహాలన్నిటినీ అమ్మేవాడు. అది ఆయన జీవనోపాధి. ఒక కాలం వచ్చింది, ఒక దినాన్ని అబ్రహాముగా కాలం వచ్చింది, అయ్యో నేను విగ్రహాలు చేసి అమ్ముతున్నానే, అవి కళ్ళున్నాయి చూడట్లేదు. They're not, their hunger is but they cannot see. They are having ears, they cannot hear. అనగా కళ్ళు చూడలేదు, నోరుండి మాట్లాడట్లేదు, చెవులు వినట్లేదు. కాబట్టి అసలు దేవుడు ఉన్నాడు అనే ప్రశ్న అబ్రహాముకి వచ్చింది. మన జీవితంలో కొన్నిసార్లు మనకు ఆ ప్రశ్న వస్తుంది. ఒకసారి దేవుడికి నమ్మకంగా బ్రతికే వ్యక్తికి ఒకసారి కష్టం వస్తాయని అంటున్నాడు కదా. ఇది జరిగో 10-12 సంవత్సరాలు అయ్యి ఉంటుంది. ఏమంటాడు తెలుసా? నిజంగా దేవుడు అంటే పరిస్థితి వస్తుందా? నిజంగా దేవుడు ఉంటే పరిస్థితులకు వస్తుందా? అది అన్నిటి చెప్పిన వాడికి క్రైస్తవుడు దేవుడి గారు నమ్మకంగా బ్రతికే వ్యక్తి. నేను అన్నారు కదా, గత కాలంలో మీ జీవితంలో ఏ దేవుడు అద్భుతం చేశాడు జ్ఞాపకం చేశాడు. In the previous days, in the past years, what God had done in your life. నీ జీవితంలో ఏం చేశాడు ఒకసారి జ్ఞాపకం చేసుకో. మానవ జీవితంలో, క్రైస్తవ జీవితంలో కొన్నిసార్లు ప్రశ్న మనకు వస్తుంది, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు. దేవుడు ఒక్కడే. దేవుడికి నరులకు మంచి వర్తకుడే. ఆయనే మన రక్షకుడు, విమోచకుడు యేసయ్య. ఆయన తప్ప వేరొక దేవుడు గాని, యేసు తప్పితే వేరొక రక్షకుడు గాని, యేసయ్య తప్పితే వేరొక విమోచకుడు లోకంలో కాదు, సర్వసృష్టిలో లేదు. అందుకని మొట్టమొదటి అబ్రహాము ఆ దినాన్ని ఒక ప్రశ్న వేసుకున్నాడు, నిజంగా దేవుడైన వాడు ఉన్నాడా? వెంటనే దేవుని సన్నిధిలో మోకరించి అంటున్నాడు కదా, అయినా నీవు అనేవాడు ఉంటే నీ ప్రత్యక్ష Lord, you are real. Speak with me, Lord. నాతో మాట్లాడినాయన అని ఒక్కసారి అబ్రహాము దేవుని సన్నిధిలో మోకరించాడు. వెంటనే God started speaking. దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. దేవుడు మాట్లాడించడం ప్రారంభించాడు. ఇదిగో అబ్రహామా నేనున్నాను. మన జీవితంలో మనం చూసినప్పుడు మన దైనందిన జీవితంలో అనేకమైన మేలులతో మనం నింపుతున్నాడు, అనేకమైన ఉపకారములతో మనం నింపుతున్నాడు. మన పక్షముగా అనేకమైన అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయి. Day by day, when the days are going on, the weeks are going on, months are going on, the years are going on, the fresh blessing of God is taking place in our life. మన జీవితంలో దేవుని సన్నిధిలో మనం మోకరిస్తున్న కొలది, ప్రార్థన చేస్తున్న కొలది, ఆయన మార్గం నడుస్తున్న కొలది మన దైనందిన జీవితంలో అనేకమైన అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు. గత కాలం మనకు జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నికల స్థితిలో ఉన్న వాళ్ళు ఎన్నిక గలవారుగా చేశారు. లోకానుసారముగా బ్రతుకుతున్న మనకు యేసయ్య నిజమైన దేవుడు మన రక్షణ మనకు ఇచ్చాడు. ఒక దినాన్ని సమృద్ధి లేని స్థితిలో ఉన్న మనకు ఈ దినాన్ని సమృద్ధి ఇచ్చాడు. ఒక మాట చెప్పారు, దేవుడు చేసిన గొప్ప అద్భుతమైన కార్యం ఏంటంటే ఈ దినాన్ని మనం సజీవ లెక్కలో ఉంచి ఆయన మందిరానికి మనం తీసుకుని వచ్చాడు. ఇట్స్ ఆల్ మిరకల్స్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. వెంటనే దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు అబ్రహాముతో. ద గాడ్ హస్ స్టార్టెడ్ స్పీకింగ్ విత్ హిమ్. దేవుడు మాట్లాడడం ప్రారంభించారు. అప్పుడు అంటున్నాడు కదా, అబ్రహామా నీవు మన జీవితంలో చూసినప్పుడు మనం ఏ పరిస్థితులు ఉన్నాం, మన విగ్రహారాధనలో ఉన్నాం, లోకాచార పద్ధతుల్లో ఉన్నా, అన్ని ఆచారాలు ఉన్నా, మనం ఉన్న స్థాయి నుండి ఏమవ్వాలి? మొదటిగా మనం లేగాలి. అంతేనా అమ్మా? ఒక మాట చెప్పండి, ఇద్దరింత మనల్ని ఆరాధనకు వచ్చాం కదా, మన కుర్చీలో పట్టుకుని అంతమంది వచ్చారు చూపించండి. కుర్చీలో మోసుకొని ఎంతమంది తీసుకొచ్చారు? అందరం ఏం చేసాం? ఉదయాన్నే మనం లేచినాము, దేవుని సన్నిధిలో మోకరించాము, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాము, గబగబా పనులు ముగించుకున్నాము, మనం దేవుని సన్నిధికి వచ్చాము. ఎలా రాగలిగాము చెప్పండి అమ్మా? గాలికి రాలే, ఎలాగొచ్చామా? నడుచుకుంటూ. కాబట్టి మనం ఉన్న స్థలంలో మనం మొట్టమొదటిగా లేచి నిలబడాలి. ఇది కూడా దేవుడి బ్రతుకుతారా నిర్ణయముతో ఆయన మార్గంలో నడవడం ప్రారంభించాలి. అని సాయంతో నడవడం మనం ప్రారంభించాలి. దీని వాక్యం పరలోకు దేవునితో కూడా నడిచిన వాడే దేవుడు ఆయన కొనిపోయాడట. ఇస్సాకు దేవుడితో నడిచిన వాడు. నోవాహు నీతిమంతులు నిందారహితులకు మాత్రమే కాదు, నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. మనము కూడా దేవుడు యేసయ్యతో నడవాలి. అందుకంటాడు కదా, ఇదిగో అబ్రహామా నీవు లేచి ఎక్కడున్నామా? ఏ దేశం నుండి. మన అవునేనా అమ్మా?
నేను లాస్ట్ వీక్ ఒక పట్టణం ఉండేటప్పుడు ఆయన అంటున్నాడు కదా, మంచి మాట అంటున్నాడు. విశాఖపట్నం అంటే చాలా బాగుంటుందండి, అక్కడ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉండవుగా అలవాటు పడితే ప్రపంచం అమెరికా తీసుకెళ్ళి వెళ్ళాలి. మంచి వాతావరణం మనకు ఉంటుంది. ఈ ఎండాకాలం స్టార్ట్ అవుతుంది, ఎండలున్నా సాయంకాలం చల్లబడుతుంది. మన ఆమె పెట్టారు కాబట్టి చేస్తున్నప్పుడు విశాఖపట్నం విశ్వాస పట్టణం మన జీవితంలో చేస్తున్నప్పుడు మన దేవునితో నడవటం అనేది ఎప్పుడైతే ప్రారంభిస్తుంటామో, ఈ పట్టణాన్ని విడిచిపెట్టి ఎంతో వెళ్ళిపోమన్నారు అనుకుని వెళ్ళిపోతాం. మనం మారుమూల గ్రామానికి వెళ్ళామన్నారు అనుకుని, నర్సీపట్నంలో లేకపోతే ఏజెన్సీకి వెళ్ళి అక్కడ మీరు ఉండండి అంటే ఉంటామో మనం. కానీ అబ్రహాం అలా కాదు. అందుకని ఒకసారి అబ్రహామా, నువ్వు లేచి నీ దేశము నుండి మన బంధువులు విడిచిపెట్టడానికి ఇష్టపడ, ఓన్లీ రిలేటివ్స్ బంధువులు విడిచిపెట్టడానికి ఇష్టపడితే ఇష్టపెట్టు. ఒకళ్ళు ఎక్కడ అమెరికాలో సెటిల్ అయినా, ఇంగ్లాండ్ లో సెటిల్ అయినా సంవత్సరానికి ఒకసారి వస్తుంటారు అంతేనా. వచ్చి ఒక నెల 20 రోజులు ఇక్కడ ఏం చేస్తుంటారు, ఎందుకంటే అంటే మన తల్లి పట్టణం కాబట్టి మన ఇక్కడ పుట్టి పెరిగాం కాబట్టి. అందుకని అబ్రహాము అంటాడు, ఇదిగో అబ్రహామా, నువ్వు లేచి నీ దేశము నుండి నీ బంధువులు ఏంటి అంటే నీ తండ్రి ఏంటండి, నేను నీకు చూపించి దేశం. అమ్మ ఒక్క మాట వినండి. అప్పుడు అబ్రహాము ఆలోచన ఎలాగుంటుంది, ఆలోచన ఎలాగుంటే ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ దేశానికి వెళ్ళాలో తెలియదు, ఆ ప్రాంతంలో పరిస్థితి ఎలాగుంటే తెలియదు, అక్కడ తినడానికి ఆహారం ఉంటుందో తెలియదు, ఆ దేశపు వాతావరణం ఎలా కూడా తెలియదు. అంతేనా? క్రైస్తవ జీవితంలో ఎక్కువ సార్లు మనకు భయం ఉంటుంది. నేను ఎలా బ్రతుకుతాను, నేను ఎలా పోషించబడతాను, నేను ఎలా జీవిస్తాను. అంతేనా? ఆ అనుమానం అనేది మన క్రైస్తవ జీవితంలో చాలాసార్లు వస్తుంటుంది. ఉద్యోగం లేదనుకోండి, నాకు ఉద్యోగం లేదు, ఎలా బ్రతుకుతాను. అమ్మ సమృద్ధి లేదనుకోండి, అయ్యో నాకు సమృద్ధి లేదు, నేను ఎలా జీవించడానికి అవకాశం ఉంది నాకు. అంతేనా? అబ్రహాము ఏ దేశానికి వెళ్ళాలో తెలియదు, ఏ పట్టణానికి వెళ్ళాలో తెలియదు, ఏ ప్రాంతానికి వెళ్ళాలో తెలియదు, ఏమీ తెలియదు. కానీ అబ్రహాము తెలిసింది ఒకటే. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడ్డాడు. అంటే ఎవరు నమ్మాలి మనం? చెప్పండి. You have to trust the God. You have to trust the crucified God, Jesus Christ in our life. ఒక్క మాట నేను చెప్తున్నాను. అమ్మ నా గొంతులో కుడిచే చూపించాను, నా గొంతులో కుడిచే చూపించాను. నాకు ఎట్లా మిగతాలమ్మా కుడిచే చూపించాను. ఒకసారి నా గొంతున్నాను. ఒక మాట చెప్తున్నాను చూడండి. ఓ దేవుని సేవకునిగా అభిషేక్తునిగా ధైర్యంగా చెప్తున్నాడు మాట. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా, ప్రపంచంలో ఏ పట్టణానికి వెళ్ళినా, ప్రపంచంలో ఏ మందిరంలో కానీ, ఏ ప్రాంతంలో కానీ దేవుని మాటలు చెప్తున్నప్పుడు ధైర్యంగా మాట చెప్పగలను. ఏంటి తెలుసా? నీ భర్త నమ్మి నువ్వు మోసపోవచ్చు, నీ భార్య నమ్మి నువ్వు మోసపోవచ్చు, నీ బిడ్డలు నమ్మి నువ్వు మోసపోవచ్చు, నీ తల్లిదండ్రులు నమ్మి నువ్వు మోసపోవచ్చు, నీకున్న ఉద్యోగాన్ని నమ్మి నువ్వు మోసపోవచ్చు, నీకున్న ఆస్తిపాస్తులు ధనాన్ని మోసపోవచ్చు. కానీ యేసయ్యను నమ్మిన వాడు ఆయన రక్తము చేత విమోచించబడి యేసయ్య కనుక బ్రతికేవారు మోసపోవడం అని నా జీవితంలో ఒక్కరిని కొడుతూ వాళ్ళ దేవుని నమ్మితే యేసయ్యని మనం నమ్మగలిగితే మనం ఆశించబడతాం. యేసయ్య నమ్మితే మనం బలపరచబడతాం. యేసయ్య నమ్మితే మనం దీవించబడతాం. కానీ యేసయ్య నమ్మితే మనకి నష్టం అంటే అది ఎంత మాత్రం సాధ్యపడేది కాదు. I have not seen one single person. ఒక్కరు కనిపించలేదు. యేసయ్య నమ్మి నేను మోసపోయాను, యేసయ్య నమ్మి నేను నష్టపోయానండి. యేసయ్య నమ్ముకుంటే మనం ఆశ్రయించబడతాం. యేసయ్య నమ్ముకుంటే మనకు ఆరోగ్యం వస్తుంది. యేసయ్య నమ్ముకుంటే మనకు సమృద్ధి వస్తుంది. యేసయ్యలో ఆధ్యాత్మికమైన భౌతిక సంబంధమైన సకలమైన ఆశీర్వాదములు, సకలమైన దీవులు కూడా యేసయ్య సన్నిధిలో ఉన్నాయి. అంతేనా? తూర్పు కంటే పడమడికి అంత దూరము మన దోషాలను దూరపరిచిన్నాడట. తూర్పు నుండి పడగాడి పడమడి గాడి ఉత్తర దక్షిణ దిక్కు నుండి రక్షణ కలగదు. రక్షణ యెహోవా వల్లనే. యేసయ్య ఆశీర్వాదం ఉంది.
అందుకని ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ ఏ ప్రాంతానికి వెళ్ళాలో తెలియదు, ఏ దేశానికి వెళ్ళాలో తెలియదు, అక్కడ పరిస్థితి అనుకుంటే తెలియదు. కానీ ఎవరు నమ్మాడు? దేవుడు. అబ్రహాము దేవుని నమ్మాడు. మన జీవితంలో కూడా దేవుని నమ్మాలి. మనం అనుకుంటాం. ఒకసారి ఒక ఆయన పేరు సాల్మన్ అని కళాశ్వరి ప్రాంతంలో ఉంటాడు. ఒక ఉద్యోగం చేస్తున్నారు. అదే ప్రాంతానికి పరిచయకు వచ్చిన తొలి దినాల్లో ఆ ఇంటికి వెళ్ళాను నేను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన భార్య అక్క అంటాను నేను. అక్క అంది, నానా మీ మామయ్య సరిగా జాబ్కి వెళ్తున్నాడు కానీ అక్కడ పరిస్థితి బాగలేదు నాన్న, లంచాలు తీసుకోకపోతే అవ్వట్లే, లంచాలు తీసుకుంటున్నాడా? ఏం తీసుకుంటున్నాడమ్మా? లంచాలు తీసుకుంటున్నాడు. తీసుకోకపోతే అవ్వలేదు, అక్కడ నేరం. తీసుకోకపోతే అది అక్కడ ప్రాబ్లం అవుతుంది, జాబ్కే ప్రాబ్లం అవుతుంది. ఆ తర్వాత కొంతసేపు ఉన్నాడు. ఈలోపు మా మాయ వచ్చాడు. నేను అన్నాను కదా, ఏమయ్యా లంచాలు తీసుకుంటున్నాను? అవును కదా తీసుకుంటున్నాను రా. నేను అన్నాను, నువ్వు ఉద్యోగం విడిచిపెట్టి అన్న. అదేంటి అలాగ అంటున్నావు? నేను అన్నాను, లంచాలు తీసుకున్న ఉద్యోగం నీకెందుకు మాయా, దేవుడికి కోటి ఇస్తాడన్నా. అంటారా మాట? లంచాలు తీసుకున్న ఉద్యోగం నీకెందుకు, విడిచిపెట్టి దేవుడు అంతకంటే మంచి జాబ్ ఇస్తాడన్నా. ఆ మాట నమ్మటి ఉద్యోగులు విడిచిపెట్టాడు. ఇప్పుడు మాట తెలుసా? ఆయన ముగ్గురు కొడుకులు లేరు, ముగ్గురు కూతుర్లే, 3 daughters, ముగ్గురు కూతుర్లే. ₹1 జోబులు లేకుండా పెద్ద కూతురు పెళ్లి చేశాడు. ₹1 జోబులు లేకుండా 2వ కూతురు పెళ్లి చేశాడు. మొన్న 2 నెలల క్రితం 3వ కూతురు పెళ్లి చేశాడు. నోటు చేశాడా దేవుడు? ఏం చేయాలి? నోటు చేశాడమ్మా. అదే గడ దినాలు కానీ ఒకళ్ళు అంతం తీసుకోలేడు. అమ్మ నేను ఈ కుర్రాడు చెప్పడం ఏంటి, ఉద్యోగం నేను మా అన్న నా ఉద్యోగంలో అంతం తీసుకుంటుంటే ఏమైందా జీవితం? దేవుని సేవకులకు మాటను నమ్మాడు. అలా కానిసారి మన జీవితాన్ని ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. దేవుడి కొన్ని బ్రతికాడు. ఇది నాన్న మరి 3 కుమార్తెలకి మంచి వివాహాలు జరిగాయి. అందరూ ఎవరు తక్కువగా లేరమ్మా, మంచి అయిపోయి ఉన్నారు. దానికి కారణం ఏంటంటే మనము ఎవరి మాట నమ్మాలి? దేవుని మాట. దేవుని మాట మనం నమ్మగలగాలి. అందుకే దేవుని వాక్యం ఉండదు, నమ్మది నీ వల్ల అయితే నమ్మవాడికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ. If you trust the God's word, you will see the glory of God. The miracle of God will take place in our life, in your life and family life. వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో దేవునికి అద్భుతమైన కార్యాలు చూస్తాం. అందుకంటున్నాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, దేవుని వెంబడించారు. ఆ తర్వాత వచ్చిన 4 చాప్టర్స్ మనం చాలా ఆశలేదు. అబ్రహాముని సమృద్ధించాడు. అబ్రహాము విశ్వాసాన్ని తండ్రిగా చేశాడు. అబ్రహామును అనేకమైన జనాలు కలిగి. ఓ మాట చెప్పాలా, ఇది నాడు ప్రపంచం 250 దేశాలు ఉన్నాయి. 250 దేశాలు కూడా దేవుని బిడ్డలు ఉన్నారు. అందరు క్రైస్తవులు, మనకు కానీ యూదులకు కానీ ఈవెన్ ముస్లింలకు అందరికీ ఆశీర్వాదకరంగా ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు దేవుడు అబ్రహాముని. దానికి కారణం ఏంటంటే అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడ్డాడు. మరొక మాట చూద్దాం. ఎక్సడస్ నిర్గమాకాండము 3వ అధ్యాయం. It's a familiar passage. We used to learn, we used to read this particular chapter many times in our life. మన జీవితంలో అనేక సార్లు ఈ వాక్యాలు మనం వింటాము. అనేక సార్లు ఈ గ్రంథాలు మన నిర్గమాకాండం చదివినప్పుడు వచనాలు చదివింటాం. మనకు తెలిసిన విషయమే. మోషే మిద్యాను అరణ్యములో తన మామయ్య రీతిలో మేకల మందలు, గొర్రెల మందలు మేపుతున్నాడు. ఒక పద నడిమికి మండు చిన్నది అని కాలిపోలేదట. పద ఏంటవుతుందమ్మా? మండు చిన్నది కానీ కాలిపోలేదు. వెంటనే మోషే ఆలోచన, అయ్యో ఈ పదలో మంచిది కానీ కాలిపోలేదు, కారణం ఏంటి? దగ్గరికి వెళ్ళబోతుంటే అక్కడ దేవుడు అన్నాడు కదా, ఇక మోసే నీ చెప్పులు కడమ్మా. అప్పుడు అంటున్నాడు కదా, నువ్వు ఎవరు నాయన అంటే, నేను తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు. ఐఎమ్ ది గాడ్ ఆఫ్ యువర్ ఫాదర్, ఐఎమ్ గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐఎమ్ ది గాడ్ ఆఫ్ ఐజాక్, ఐఎమ్ ది గాడ్ ఆఫ్ జాకబ్. అన్ని తర్వాత 8వ వచనం ఏమంటున్నాడు చూడండి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి, చూసారా ఎక్కడంట? ఐగుప్తుల చేతిలో నుండి నా ప్రజలైన ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించుటకును ఆ దేశములో నుండి మంచి దేశములకు అనగా
చూసారా? అంటే ఇది దేవుడు మోసేతో మాట్లాడుతున్నాడు. Moses is not an ordinary person. The God has a plan, the divine plan of God. దేవునికి ఉన్నతమైన ప్రణాళిక ఉంది. మోసే చరిత్ర కొంచెం మనం కానీ లోతుగా ధ్యానించినట్లయితే, మోసే ఒక యూదుడు. ఆయన పుట్టినప్పుడు ఐగుప్తు దేశంలో పరిస్థితులు ఏంటంటే, ఎవరైనా సరే హెబ్రీయులకి అనగా ఇశ్రాయేల్కి ఎవరికైనా బిడ్డలు కలిగితే మగబిడ్డ అయితే ఏం చేయమని చంపివేయాలి. అది ఫరోకి ఆజ్ఞ. ఆ రాజు ఐగుప్తు దేశం యొక్క రాజు యొక్క ఆజ్ఞ ఏంటంటే మగబిడ్డలు అయితే చంపివేయాలి, ఆడబిడ్డలు అయితే బ్రతకనివ్వాలి. ఇది రాజు ఆజ్ఞ. ఆ కాలంలో మోసే పుట్టాడు. మోసే దేవుడి ఏర్పాట్లు ఉన్నాడు. మోసే ఆ తర్వాత మరి మోసేని ఐగుప్తు యొక్క ఫరో రాజు యొక్క కుమార్తె పెంచుకోవడం అని తెలిసింది. ఆ తర్వాత మోసే యుక్త వయసుకు వచ్చాడు. మోసేకి తెలిసింది, నేను ఐగుప్తుని కాదు, నేను హెబ్రీయుడిని, ఇశ్రాయేలు జనాంగానికి దేశానికి చెందినవాడు. వెంటనే మోసే జీవితం తర్వాత ఏంటంటే ఫరో తర్వాత ఫరో అడిగి రాజు తర్వాత రాజు అవ్వాలి. కానీ మోసే ఒకసారి ఒక యూదుడు ఒక ఐగుప్తుడికి ఉట్టుకుంటే వాడిని అన్నాను, ఐగుప్తుని చంపేసి ఇసుకలో పాత పెట్టేశాడు. ఈ విషయం రాజుకి తెలిసింది. వెంటనే రాజు ఏం చేస్తాడంటే మోసేని చంపడానికి సైన్యం పంపించాడు. వెంటనే మోసే ఏం చేస్తున్నాడు? ఏమో చేస్తున్నాడమ్మా, ఇవ్వదురాండి అని నడిచి పరిగెట్టుకుంటూ ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఎందుకంటే ఇంకా ఐగుప్తు దేశం అంటే ఆ రాజు ఫరో ఏం చేస్తాడు? చంపేస్తాడు. పరిగెడుతున్నాడు. ఆ తర్వాత చివరికి వచ్చిన ఎక్కడికి వెళ్ళిపోయాడంటే మిద్యాను దేశానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడమ్మా? మిద్యాను దేశానికి వెళ్ళాడు. మిద్యాను దేశం అంటే ఐగుప్తు దేశానికి కానీ ఇశ్రాయేలు దేశానికి చాలా దూరంగా ఉంది. మిద్యాను దేశానికి వెళ్ళాడు. అక్కడ ఏం చేస్తున్నాడమ్మా? గొర్రెలు మేపుకుంటున్నాడు. తన మామ అయినిత్రో మందర మేక గొర్రెల మందలు మేపుతున్నాడు. అంటే అర్థం చూడండి సారి. అంటే రాజు అవ్వాల్సిన మోసే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తన మామ అయినిత్రో యొక్క మేకల మందల గొర్రెల మంద మేపుతున్నాడు. మోసే భార్య పేరు సిప్పోరా. వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. పర్వతం మీద దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అంటున్నాడు కదా ఇప్పుడు మోసేతో, ఇదిగో మోసెస్ deliver my people from the madness of Egypt and led them towards the Canaan. ఇదిగో నా ప్రజలు ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశం నుండి నువ్వు తీసుకొని విడుదలించి ఇవి ఎక్కడ తీసుకెళ్ళాలి? కనాను దేశాన్ని తీసుకెళ్ళాలి. అమ్మా, మోసే దగ్గర రాజ్యం లేదు, మోసే దగ్గర సైన్యం లేదు. కానీ మోసే దగ్గర ఏంటో తెలుసా? అంతేనామా? మోసే దగ్గర రాజ్యం ఉందా? ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఒక దేశాన్ని ఇంకో దేశం నుండి విడుదల ఇవ్వాలంటే ఏంటి కావాలమ్మా? సైన్యం కావాలి. సైన్యం లేదు మోసే దగ్గర, ఒంటరిగా వాడిగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి, మోసే పరిస్థితి ఎలాగుందంటే ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఒక మేకల గొర్రెల మందలు మేపుతున్నాడు. అంత దేని స్థితిలో ఉన్నాడు మోసే ఐదు దేశం రాజుగా అవుతాడు. లేకపోతే మోసగా రాజ్యం ఉంటే అది ఈజీ అయ్యేది, నిజమే. తన ప్రజలు పిలిపించుకునేవాడు. కానీ ఒక్కడికి ఉన్నాడు, అది ఎన్నికైన గొర్రెల కాపరికి ఉన్నాడు. అటువంటి సమయంలో దేవుడు పిలిచి అంటున్నాడు కదా, మోసెస్ డెలివర్ ఆఫ్ పీపుల్, నా ప్రజలు ఐగుప్తు దేశం నుండి విడుదల ఇమ్మన్నాడు. అంతేనా? ఒక మాట చెప్తున్నాడు, నాకు గుర్తున్న ఒకసారి చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అమ్మా, మనం అర్థమైతే ఇలాగన్నాం అనుకోండి, బాడీ పెయిన్స్ ఎక్కువ అవుతుంది. అంతేనా? ఒక్కసారి 2 చేతులు పైకిద్దామా? అందరు 2 చేతులు పైకిద్దామా? హల్లెలూయా హల్లెలూయా. ఏంటమ్మా వాక్యం చూడండి. మోసే చేసిన రాజ్యం లేదు మోసే దగ్గర. కేవలం గొర్రెల కాపరిగా ఉండి గొర్రెలు మేపుకుంటున్నాడు. అప్పుడు మోసే దేవుడు అన్నాడు, మోసే నా ప్రజలు ఐగుప్తు దేశం నుండి విడుదల ఇవ్వన్నాడు. అమ్మా, అది సాధ్యపడేదా? నేనేదో బట్టలు కొనడానికి షాప్ మాల్కి వెళ్ళాను, జోబులు రూపాయలు లేకుండా వెళ్ళాను అనుకోండి. నేను అంటానికి వెళ్ళి షాప్ దగ్గర, అయ్యో నేను నాకు జోబులు రూపాయలు లేదండి, నాకు ఈ బట్టలు ఈ ప్యాంట్లు షర్ట్లు ఇవ్వమని తెస్తారమ్మా. If you want to buy anything, you have to pay the price. అంతేనే కాదా? మోసే గొర్రెలు కాపరి వెళ్ళి, ఇదిగో ఫరో నా ప్రజలు పంపించి ఐగుప్తు దేశానికి కాదు, అవుతుందా? సాధ్యమవుతుందా? But the presence of God will make such a difference. మన జీవితంలో దేవుని యొక్క సన్నిధి
దేవుడు మనతో ఉంటే, దేవుడు మళ్ళా పిలిచినప్పుడు కూడా ఒంటరిగానే ఉన్నాం, ఎన్నిక లేని వారిగా ఉన్నాం, తిట్టడానికి ఆహారం లేకుంటేనే మనం ఉన్నాం మన జీవితం. అంతేనా కాదు, ఎంత ఎంత లేములు ఉంటాం మన జీవితం. దౌర్జండి అంట, నేను చాలాసార్లు చెప్పాను, మీకు ఎంతమంది జ్ఞాపకం ఉంది. ఒకే చేత బట్టలు ఉంటే చెరువు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి ఆ బట్టలు ఉతికి ఒడ్డున ఆరబెట్టుకొని చెరువులో ఉండేవాడు అంటే ఆ బట్టలు ఆడేవాడు. ఆ బట్టలు ఆడిన తర్వాత బయటకు ఒడ్డుకొచ్చి ఆ బట్టలు వేసుకుని సేవకి వెళ్ళేవాడు. ఇది నాన్న వాళ్ళ పిల్లలు 5 కోట్లు 10 కోట్ల రూపాయలు విలువ చేసే కార్లో తిరుగుతున్నారు. ఇంకో దౌర్జండి అంట, బట్టలు ఊడిపోతే, శక్తిగా బట్టలు ఊడిపోతే కుట్టుకోవడానికి పిన్నీసును, ఆ కుట్టుకోవడానికి లేక, సూర్య దారము లేక, పిన్నీసు కూడా పెట్టుకోవడానికి పిన్నీసు లేక నెల్లు ముళ్ళు పెట్టుకొని సేవకి వెళ్ళేవాడట. అంతేనా? మన జీవితం చూడండి, ఏసే నమ్మకం మన జీవితం, ఏసే నమ్మిన తర్వాత మన జీవితం. మోషే అంటాడు, ఎన్నిక లేని వాడు ఒక గొర్రెల కాపరి కావడం. మోషే అంటాడు, డెలివరీ ఒప్పి నా ప్రజలకు విడుదల ఐదు. అంతేనా? దేవుడు మనతో ఉంటే మనకు బలం వస్తుంది. మన బలము గాని, మన శక్తి గాని, మన ఆదరణ గాని, మన విశ్వాసము గాని, మన నిరీక్షణ గాని, ఒక్క మాట చెప్పాలంటే మన కలిగిన సమస్తము కూడా మన రక్షకుడు మోచకుడు చేశారు. ఆ రెవల్యూషన్ అనేది అప్రత్యక్షత పౌలుకి తెలుసు కాబట్టి పౌలు అంటున్నాడు, ఐ కెన్ డు ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ నన్ను బలపరచువాని ఎందుకు సమర్థించే. అంతేనా? అయితే మోషే ఎవరు వెళ్ళమని చెప్తున్నారు చెప్పండి? ఎవరు వెళ్ళమంటున్నారు? దేవుడు ఏమంటాడు? గో, నీతో ఉన్నారు కాబట్టి వెళ్ళమన్నాడు. అక్కడే ప్రయాణం అవుతున్నాడు. అమ్మ మాట వినండి, అప్పటికే ఇస్రాయేల్ జనాంగం, ఇస్రాయేల్ ప్రజల ఇంకా వెళ్ళలేదు మోసే. గుర్తుంచుకోండి, ఈవెన్ అన్నయ్య అహరోన్ దగ్గర కూడా వెళ్ళా. ఒక్కడ మోసే స్టార్ట్ చేశాడు తన ప్రయాణం. The Moses was starting walking toward the country of Egypt, toward the Pharaoh. ఒక్కడిగా స్టార్ట్ చేశాడు మోసే, ప్రయాణం అవుతున్నాడు. అహరోను, ఇశ్రాయేలు పెద్దలు, ఇశ్రాయేలు జనాంగం అంత కథలు వచ్చారు. దేవుడు వాగ్దానం చేసిన రీతిగా, దేవుడు దర్శనమించిన రీతిగా తన ప్రజలను, ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశం నుండి మోసే ద్వారా విడుదలిచ్చి వారిని కనాను దేశాన్ని నడిపించారు. ఒకసారి చెప్పకుండా దేవుని నామం పెడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం నమ్మిన దేవుడు శక్తి కలిగిన వాడు, మనం నమ్మిన దేవుడు బలము కలిగిన వాడు, మనం నమ్మిన దేవుడికి అసాధ్యమైనదంటూ ఏం లేదు. జీసస్ కెన్ డు ఎనీ మిరకల్ ఇన్ అవర్ లైఫ్. తన వాక్కు ద్వారా సకల సృష్టిని చేసిన వాడు, మానవుల కొరకు రక్తము కార్చి ప్రాణము పెట్టి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచిన మన రక్షకుడు మోసకి చేసేకి అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. మరొక రిఫరెన్స్ చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం, ద గాస్పెల్ ఆఫ్ మాథ్యూ. ఈ రిఫరెన్స్ చూసి మనం ముగించేద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం చూడండి ఒకసారి. యేసయ్య పరిచర్యను ఎలా ప్రారంభించాడు? 4వ అధ్యాయం 19వ వచనం. Gospel of Matthew chapter 4 verse 18. చదవండి. ఎవరు తట్టినాడా మీ మాట వేసి చెప్పండి అమ్మా. యేసయ్య, the Jesus speaking with Peter and Andrew. పేతురుతో అందరితో మాట్లాడుతున్నాడు. ఏమాట్లాడంటే, ఇదిగో నన్ను వెంబడించండి, మళ్ళీ ఏం చేస్తాను? ఫాలో మీ, ఐ విల్ మేక్ ద ఫిషర్స్ ఆఫ్ మ్యాన్. ఎవరు తట్టినాడు మాట వేసి చెప్పండి అమ్మా. ఎవరు తట్టినాడు మాట వేసా? పీతురు, ఆంద్రేయ. ఎవరు తెలిసిన వాళ్ళు అమ్మా? మరి ఎవరో తెలుసా? చేపలు పట్టుకున్నవారు, ఎటువంటి జ్ఞానం లేని వారు పీతురు, ఆంద్రేయ. వాళ్ళకి చదువు లేదు, సంధి లేదు, అక్షరాభ్యాసం వాళ్ళకి తెలియదు. ఏదో చేపలు పట్టుకుంటే అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడే వేసి ఏమంటున్నాడు? నన్ను వెంబడించండి, మిమ్మల్ని ఏం చేస్తాను? ఫాలో మీ, ఐ విల్ మేక్ యు యాజ్ ఎ ఫిషర్స్ ఆఫ్ మెన్. నన్ను వెంబడించండి, మనుషులు బట్టి జాలాలుగా చేస్తారు అంట. చేపలే పట్టలేకపోతే మనుషులు ఎక్కడ పట్టగలరు వాళ్ళు? ఏమా
వాళ్ళు ఏదో పెద్ద ఇంజనీరింగ్ డాక్టరేట్లు చేయలే, పిహెచ్డీ చేయలే. ఏరమ్మా విద్యలేని అటువంటి విద్యలేని పామరుతాం. ఏ దినం వచ్చి ఆ దినం చేపల వేటకి వెళ్తే ఒక మాట తెలుసు మీకు, అమ్మ నా గొంతులో కురితే చూపించాను. ఒక మాట తెలుసా, యాకోబు యోహాను కొంచెం ధనవంతులు, పేతురు ఆంధ్రే చాలా పేదవాళ్ళు. చరిత్ర ప్రకారం అని చూసి దే ఆర్ వెరీ పూర్ పర్సన్. ఒక రోజు చేపల వాడికి వెళ్ళి ఒక చేపలు ఏమైనా దొరికితే చేపల వల్ల పడితే ఆ చేపలు అమ్ముకొని ఆ రోజు గడిపేవారు. ఎవరంటే పేతురు ఆంధ్రయ్య. అటువంటి వాడితో కేసీ వెళ్ళాడు. వెళ్ళి అంటున్నాడు కదా, నన్ను వెంబడించండి, నేను వెంబడిస్తే నేను మనుషులు ఫాలో మీ ఐ మేక్ యాజ్ ఎ ఫిషర్స్ మ్యాన్. నన్ను వెంబడిస్తే మిమ్మల్ని మనుషులు పని జాగ్రత్తగా చేస్తున్నాను. వెంటనా అంటే మన అంతనే కాదా, చదువు లేదు, మనుషులు పడి జాలాలుగా చేయడం అంటే అర్థం తెలియదు పేదరికి. అంతేనా? మనుషులు అంటే మన క్రైస్తవులు కూడా చాలా మంది తెలియపోయారు. మనుషులు పట్టే జాలాలు అంటే ఏంటి అంటే అనేక రక్షణలోకి నడిపించేవారు, దేవుని కొరకు రోషము కలిగిన వారు, పౌరుషము కలిగిన వారు చేస్తారు. అయితే పేతురు ఆంధ్ర ఏం చేశారు తెలుసా అమ్మా, అది పెట్టేశారు, యేసుని వెంబడించారు. ఆ తర్వాత కాలంలో పేతురుని the God has anointed the Peter as a main apostle. పేతురుతో వాగ్దానం దేవుడు చేసింది తెలుసా? అది కాదు మత్తయి 16 చూడండి. ఇదిగో పేతురు నీ బండ మీద నా సంఘాన్ని కడతారు, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలువనేరు. మనం రోమన్ క్యాథలిక్ గురించి వింటుంటాం. ఆ రోమన్ క్యాథలిక్ మెయిన్ ఏంటి తెలుసా? హెడ్ క్వార్టర్స్ ఎక్కడ తెలుసా? ఇట్లీ, ఐరోపా ఖండంలో ఇట్లీ దేశంలో రోమన్ పట్టణం ఉంది. ఆ రోమ్ పట్టణానికి చాలా చరిత్ర ఉంది, కొన్ని వేల సంవత్సరాలు ఉంది ఆ పట్టణం. ఆ రోమ్ పట్టణంలో ఒక ప్లేస్ వ్యాటికన్ సిటీ, అక్కడ పోపు ఉంటాడు. ఆ వ్యాటికన్ సిటీ ఎక్కడ కట్టబడి తెలుసా? పేతురు సమాధి మీద కట్టబడ్డారు. ఇది నాడు యేసయ్య పునరుద్ధానం ఆరోహణ తర్వాత ఈ 2000 సంవత్సరాలు యేసయ్య నమ్మిన వారికి అంటే యూదులు కాదు అన్ని జనాలు మనందరికి అప్పొస్తున్నారు పీటర్. అటువంటి పీతురు దేవుడు పిలిచేటట్టు వెంటనే ఆ వల్లాల విడిచిపెట్టి ఎవరిని వెంబడించాడు? దేవుని వెంబడించాడు. అప్పుడు దేవుడు అంటాడు కదా, వాగ్దానం చేస్తున్నాడు 16వ అధ్యాయంలో, ఇదిగో పేతురు నీ బండ మీద సంఘాన్ని కడతారు, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. యేసయ్య సన్నిధిలో నిలబడిన శక్తి కానీ దేవుని ప్రజలకు వ్యతిరేకముగా ఎవరు వచ్చినా మరి ఎటువంటి వారిని ఎంత గొప్ప స్థానంలో ఉన్నాం ఖచ్చితంగా కూలిపోతారు. అటువంటి మాట నీకు విరోధముగా రూపంపడి ఆయుధము కూడా వర్తిల్లదు. అందుకని పేతురు ఆంధ్రయ వెంటనే విడిచిపెట్టాడు. పేతురు ఆంధ్రయ కొంచెం పర్వాలేదు, పేదవాళ్ళు కాబట్టి. మరొక శిష్యుని దేవుడు పిలిచాడు, ఎవరంటే మత్తయ్యని పిలిచాడు. మత్తయ్య ఎవరో తెలుసా? ట్యాక్స్ కలెక్టర్, చుక్కపు గుర్తాడు, పన్నులు వసూలు చేసేవాడు. వాడు చాలాసార్లు ఏమంటామంటే ఆర్టిస్ట్ కాంప్లెక్స్ అంట, మనకు తెలిసి పేరు కానీ జగదాంబ సెంటర్ అంటాం. పాత వాళ్ళకి ఎవరికో తెలుస్తుంది. మా చిన్నప్పుడు అంటే మా చాలా మంది పెద్ద వయసు 80 సంవత్సరాలు చెప్పిందంటే యాక్చువల్ జగదాంబ సెంటర్ కాదంట, దాన్ని ఎల్లంటి తోట అనేవారు. ఇప్పుడు బస్సు ఎక్కి ఏ మధ్యవారి బస్సు ఎక్కి ఎల్లమ్మ తోట దిగతే వల్ల దేవత కాదు ఎక్కడ బాబు వెళ్ళదు. ఇప్పుడు ఏంటైంది? అది మంచి ప్లేస్, మంచి సిటీకి సెంటర్ అయిపోయింది. అసలు ఆర్టిస్ట్ కాంప్లెక్స్ కాదు, ఆర్టిస్ట్ కాంప్లెక్స్ వచ్చిందా? ఆర్టిస్ట్ కాంప్లెక్స్ ఏమని వెళ్తుంది ఆ ప్లేస్ ని? ఆశీలు మెట్ట అనేవారు. అమ్మా ఏమనివారమ్మా? అక్కడ పన్నులు వసూలు చేసేవారంట, అందుకని ఆశీలు మెట్ట. మత్తయ్య ఏం చేస్తున్నాడు? పన్నులు వసూలు చేస్తున్నాడు. మత్తయ్య పేతురు ఆంధ్రయ పేదవాడు, మత్తయ్య ధనవంతుడు. కానీ దేవుడు యేసు అన్నాడు కదా, మార్కెట్ నాతో నడవన్నాడు. వెంటనే అలా పడివేసి వేసేయి కొనపడుతుంది, వేసేని వెంబడించాడు. అంతేనా? మన జీవితకు ఒకసారి చూడండి. పేతురు ఎక్కడ ఏం చేయాలో తెలియదు, మనుషులు బట్టి జాలలు అంటే ఏంటో తెలియదు. కానీ ఇప్పుడు ఎవరు పిలిచారండి? దేవుని మనం నమ్మగలిగితే, ఇఫ్ యు కెన్ ట్రస్ట్ గాడ్ ఇన్ అవర్ లైఫ్, దేవుని మనం నమ్మగలిగితే, ఆయన వాగ్దానం మన జీవితంలో చేస్తే వాగ్దానాన్ని మనం నమ్మగలిగితే, ఆయన మనతో చేస్తే నిబంధన మనం నమ్మగలిగితే, నమ్మటిని ఎవరినైతే నమ్మువాడికి సమస్య. అబ్రహాము నమ్మాడు,
అనేక మంది జనాంగాలకి చెందగయ్యాయి. మోషే నవ్వాడు. అయితే ఐగుప్తు ఫరో అంటే తక్కువ కాదు, బాగా చాలా బలమైన వాడు, యోధులైన వాడు. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సివిలైజ్డ్ కంట్రీ. ఈ భూమి మీద పురాతనమైన నాగరికత కలిగిన దేశం ఐగుప్తు దేశం. పురాతన నాగరికత కలిగిన దేశమే కాదు, బాగా అభివృద్ధి పొందిన దేశం. కొన్ని వేల సంవత్సరాల క్రితం దేశం బాగా అభివృద్ధి పొందిన దేశం. అటువంటి దేశంలో నుండి తన ప్రజలని ఇశ్రాయేలుకు విడుదలిచ్చింది. వారిని ఎక్కడ నడిపించండి? కనాను దేశానికి నడిపించాడు. నమ్మటి నీ వల్ల అయితే నమ్మవాడికి సంవత్సరం సాధ్యమే. కొన్నిసార్లు దేవుడు వాగ్దానం అనుకుంటుంది. కొన్నిసార్లు అంటాడు ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యు, నీకు మంచి ఉద్యోగం ఇస్తారంటాడు దేవుడు. ఏంటైనా ఉద్యోగం మీద వస్తుంది. దేవుడు అంటున్నాడు 50,000 రూపాయలు ఇచ్చే ఉద్యోగం, 1,00,000 రూపాయలు ఇచ్చే ఉద్యోగం వస్తుందంటే 2 లక్షలు వచ్చే ఉద్యోగం మాత్రం ఎక్కడ అవుతుంది బాబు? ఎక్కడ మారుమూలు ఉన్నా నాకెక్కడ వస్తుంది జీతం ఉద్యోగం? The God made a promise. The God made a covenant. The God will go into fulfill. దేవుడు వాగ్దానం చేస్తాడు అనుకోండి, ఇదిగో నీ భవిష్యత్తులో ఇలా దీవించబోతున్నానంటే ఖచ్చితంగా దీవిస్తాడు. నీ బిడ్డల జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తానంటే ఖచ్చితంగా చేస్తాడు. అమ్మా నీ చదువు విషయంలో నేను మేలు చేస్తాను, ఖచ్చితంగా మేలు చేస్తాడు. నీకు సమృద్ధి ఇస్తాను వాగ్దానం చేస్తే ఖచ్చితంగా సమృద్ధి ఇస్తాడు. మళ్ళా మాట ఇచ్చి తప్పేవాడు కాదు. మాట తప్పిపోతారా? దేవుడు మాట తప్పే దేవుడు వేసేంత మాత్రం కాదు. God made a promise. He's going to fulfill. దేవుడు వాగ్దానం చేస్తే, దేవుడు నిబంధన చేస్తే ఖచ్చితంగా ఆ నిబంధనని ఖచ్చితంగా నెరవేర్స్తాడు. దేవుడు ఖచ్చితంగా జీవితం నెరవేర్చబడుతుంది. అదేదో బైబిల్ చెప్పట్లేదు, మా జీవితంలో జీవిస్తాం. నేను ఎప్పుడో పాస్పోర్ట్ చేయించుకున్నాను. దేవుడు అన్నాడు పాస్పోర్ట్ చేయించుకో, నేను చాలా దేశాలు తీసుకెళ్తున్నాను. దుబాయ్ వెళ్ళినప్పుడు చెప్తే నమ్మరు. హైదరాబాద్లో నేను ఫ్లైట్ ఎక్కినప్పటి నుండి మళ్ళీ హైదరాబాద్ రిటర్న్, దుబాయ్లో 4 రోజులు ప్రయాణం తర్వాత మళ్ళీ హైదరాబాద్లో ఫ్లైట్ దిగేవారు. నేను చెప్తే నమ్మరు. ₹1 నాది అవ్వలే. ₹1 నేను తీసుకెళ్ళిన 10,000 జోబులు పెట్టుకుని బ్యాగ్లో పెట్టుకుని 10,000 అలా ఉండిపోయింది. హైదరాబాద్లో ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎంత ఎత్తుకైనా పడుకోద్దని ఒక 5,000 ధర్మస్ కింద దుబాయ్ కరెన్సీ కింద మార్చుకుని జోబులు పెట్టుకున్నాను. అలా ఉండిపోయేవన్నీ. ₹1 ఖర్చు అవ్వకుండా 4 దేశాలు వాక్యం చెప్పడం జరుగుతుంది. దానికి కారణం ఏంటి తెలిసి? వెళ్ళమని చెప్పింది ఎవరు? చెప్పమ్మా, వెళ్ళమని చెప్పింది ఎవరు? దేవుడు చెప్పాడు వెళ్ళమని. దేవుడు చెప్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. 10 సంవత్సరాల క్రితం ఏం చేయాలో మాకు తెలియదు. దేవుడు అన్నాడు సాక్షి ఆరాధన కుమార నేను నడిపిస్తాను అన్నాడు. ఒక్క ఆదివారం ఆగలేదు. 10 సంవత్సరాల కాలం ఆగింది. ఎప్పుడైనా దేవుడి పరిచయం ఆగలే. దానికి కారణం ఏంటంటే మనం నమ్మిన దేవుడు గొప్పవాడు. మనం నమ్మిన దేవుడు జీవము కలిగిన వాడు. మనం నమ్మిన దేవుడు మాట ఇచ్చి మాట తెప్పే దేవుడు ఎంత మాత్రం ఒకటి కాదు. మన జీవితంలో ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా ఆ మాటను మన జీవితంలో నెరవేరుస్తాడు. అంతేనా? అప్పుడు నాకు మాట ఇచ్చింది నెరవేర్చాడు. మోసకి మాట ఇచ్చింది నెరవేర్చాడు. పేతురు, ఆంద్రేయ, మత్తయి మాట ఇచ్చింది నెరవేర్చాడు. మన జీవితంలో దేవుని మాటను నమ్మగలిగితే దేవునికి బలమైన కార్యాలు మనం చూడగలుగుతాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయండి. తల వచ్చి కళ్ళు మూసుకుంటే ప్రార్థన సమయం అయింది. ప్రార్థన పరిశుద్ధ రాజ్యం దేవా యారాధికారంగా జరిగి అందరూ 2 చేతులు చేస్తాం. యారాధికారంగా జరిగి 2 చేతులు పెట్టి తెలుస్తాం. అవును ఆయన విన్న వాక్యం నీ బిడ్డలు తెచ్చి అవును ఆయన నిన్ను నమ్మడానికి నీవు ఎట్లా నీవు ఇచ్చిన వాగ్దానాన్ని స్థిరపరిచినప్పుడు నువ్వు ఖచ్చితంగా వాగ్దానాన్ని నిబంధన నెరవేరుస్తారని విశ్వాసం నీ బిడ్డలంతా దయచేయమని ప్రార్థిస్తున్నాను. దానికి ప్రాంగ విషయంలో ఫేస్బుక్ లో ఈ వాక్యాలు ఎవరైతే తింటారు అందరూ తీర్చారు. జాస్తి స్టాఫ్ కుటుంబాన్ని తీర్చు, సన్పాల కుటుంబాన్ని తీర్చు, తేజ కుటుంబాన్ని తీర్చు, సార్వజనిక కుటుంబాన్ని తీర్చు, పాప్రసాద్ గారు, రమణ గారు, కుమార్ గారు, ప్రసాద్ గారు వారి కుటుంబాలు చేసిన ఉద్యోగాలు తీర్చు, ఎలిసే గారు, సాయి గారు, కిషన్ గారు చేసిన పరిచయం తీర్చు, అమెరికాలో సిద్ధి రాజచంద్ర జడ్జ గారు కుటుంబాలు తీర్చు, నాని కుటుంబాలు తీర్చు, మోహన్ కుటుంబాలు తీర్చు, తండ్రి తులసి గారి కుమార్ అనిల్ కూడా రుమేలు కూడా భద్రపరిచిన అందరూ వెళ్ళిపోయి కదా, అందరూ వెళ్ళిపోయి కదా. విక్రమ్ గారు మనవాడు అంత కుమారుడు ప్రవీణ్ కూడా ఎగ్జామ్ రాస్తున్నాడు. నన్ను చేపట్టి రాయించండి. ఎగ్జామ్లో మంచి ర్యాంకర్ గా ఉండడానికి నాకు ఇప్పుడు తెచ్చింది. వినయ్ గారిని ఇచ్చి దుబాయ్లో ఉన్నాడు. అది నేను ఐర్లాండ్ ఉన్నాను. తల్లి ఇంగ్లాండ్ పేజీ చేసిన హరిత తల్లి కదా. దుబాయ్లో సిద్ధిపోరు కుటుంబాలు తల్లి
నేను దూర ప్రాంతంలో గమనించిన ఎంతో మంది దూర ప్రాంత ప్రార్థన భద్రపరచమని ప్రార్థన చేస్తాను. నేను అంతరించేది పైకి సరించేది పైకి నేను శారమ్మ గారి కుమార్తె మనవరాలు తండ్రి నిర్మల గారి కుమార్తె వివాహం కూడా గణక జడాలు గొప్పగా ఇచ్చేది. మంచి వాతావరణం ఏంటంటే బంధువులు మంచిగా రావడానికి ఆవిడ ధనమంతా నేను సమకూర్చుకోవచ్చున్నాను, ఇక్కడ సమకూర్చున్నాను కదా. ఆ బిడ్డ వివాహం కూడా ఘనంగా నిర్మల గారి కుమార్తె వివాహం అవుతుంది. మనగారి కుమార్తె ఘనంగా నాలుగు భయంకరంగా జరుగుతుంది. నేను కూడిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు జీవిస్తాం. మందిరి దుఃఖాలు జరిగించాం. తొల మందిరికి ఆరాధించేది గొప్ప నేను ఆడి కొదలు తెలుస్తున్నాను. నేను ఆడి కొదలు కూడిన ప్రతి ఒక్కరిని నేను పేరున తీర్చి ఉంటాను. దగ్గర గారు కూడా వారు బాగాలేదంటే నీకు వారు తీసుకొచ్చే మందిరానికి కొదలు ఆచరిస్తాను. నా అతన్ని సంఘ వృద్ధులైన వారందరికీ నీ పరమ శక్తి ఆరోగ్యాన్ని పెంచుతున్నాండి. నేను కొదలు ఆచరిస్తున్నాను. కూడిన ప్రతి ఒక్కరిని కూడా దూదులైన జానుడి కుటుంబాన్ని కూడా దీవించమని ప్రార్థన చేస్తాను. కొత్త కమలమ్మ గారి యొక్క నా తండ్రి నా కుమారుడు నాగేంద్ర గారి శిల్పులను భద్రపరిచినాం. కిచ్చమ్మ గారు మనవాడు శిల్పులను భద్రపరిచినాడు కదా. నేను ఆడికి వదిలి తెలిసినాం. అందరూ రెండు చనిపోయి కదా. వెంకట్రావు గారు రత్నాలు గారు ఇరువురు కూడా ఈ బలమ శక్తి అనేది తెలుస్తున్నాం. వెంకట్రావు గారి యొక్క పెద్ద కుమార్ కుటుంబాల గారు వ్యాపారుడు, రెండో కుమార్ కుటుంబాల గారు వ్యాపారుడు. జానబా గారిని మేరీ గారిని చూపిట అని యునైటెడ్ దిగించాం. కూడిన ప్రతి ఒక్కరి పక్షంగా ఈ గొప్ప కాలం జరిగింది. సారం కూడా ఊరు వెళ్ళింది. మంచి తిరిగి ప్రాణం దయచమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి నా నానికి వదిలి ఆచరిస్తున్నాను. తండ్రి పెంచడానికి గారు కొడుకు బాగాలేదని తండ్రి తండ్రి గారు బాగాలేదు. మరి ఇరికి అక్కడ నా స్వస్థ కలుగా నాకు జ్ఞాపిస్తాను. తండ్రి కూడిన ప్రతి ఒక్కరు నేను ఆ పేరు దీవిస్తున్నాను. నా నాని కదా కమల గారికి వద్దాల గారికి బలమ శక్తాలను నడిపించాను. దీనికి కూడా విదేశాలు వెళ్ళినటువంటి మార్గం చాలా చేయండి తండ్రి. నా మా గృహాలన్నింటిలో సమృద్ధి ఇచ్చేయండి తండ్రి. మా నాయకులు ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని నా తండ్రి నీకు నా తండ్రి రమేష్ లాయర్ కుటుంబాన్ని, నాయుడు లాయర్ కుటుంబాన్ని, సత్యనారాయణ కుటుంబాన్ని, పృథ్వీరాజు గారి లాయర్ కుటుంబాన్ని, కుమార్ లాయర్ గారి కుటుంబాన్ని, జడ్జి గారిని పిలిపించడానికి చిన్నగానే నా ముగ్గురు భద్రతలు కూడా దీవించినాం. మా పక్షంగా న్యాయం తీరడానికి ఇచ్చాను. నా జయశెట్టి గారు శిక్షణ గారు కూడా ఆరోగ్యం గడిస్తున్నాం తండ్రి. ఇప్పుడు ప్రతి ఒక్కరు పేరు పెట్టి దీవించి ఆశించాను. నేను ఆ తండ్రి కొందరు చేస్తాను. నేను హైస్వారి బిడ్డలు దీవించినాను. మందిరానికి రావడానికి గొప్పగా ఇచ్చాను తండ్రి. నా కొందరు ఆచరిస్తాను తండ్రి. నేను ఆరోగ్యం గురించి ఆరోగ్యం కూడా ఆచరిస్తాను. సీనాలు కూడా శ్రీకాకుళం మందిరం కట్టుకుంటా ఆ మందిరం కూడా తొల కంప్లీట్ ఆడ గొప్పగా ఇచ్చాను. నా అదర్ రెండు పైకి వెళ్తాం. అపరాజు గారు సువర్ణ గారు తండ్రి నేను బిడ్డలు తీసుకున్న మంచులకు వచ్చి వారి కుటుంబాన్ని దీవించినాం. సువర్ణ గారి యొక్క తమ్ముడి వివాహం బ్రదర్ వివాహం కూడా ఘనంగా జరిగించారు. కొంత వారు అనుభవం దంపతులు దీవించినారు తండ్రి. వివాహ జీవితాన్ని నామం తెచ్చుకుంటండి. నేను అపరాధ తల్లిదండ్రులు సువర్ణ తల్లిదండ్రులు వారి కుటుంబాలు కూడా దీవించమని ప్రార్థన చేస్తాను. నేను కూడా ప్రతి ఒక్కరు కూడా నేను ఆ పేరు దీవించి ఆశిస్తున్నాను. నేను నన్ను పాసం గారిని ఈ పక్క బిడ్డ రమణేశ్వరిని కూడా దీవించమని ప్రార్థన చేస్తాను. నేను అన్నమ్మ చెల్లి కుమార్తె బీబీ మహేష్ కుమార్తె ఆ బిడ్డ తండ్రి ఇచ్చిన బిడ్డ పక్షం కూడా వచ్చి అది గడగదడానికి అబద్ధం ఇచ్చాను తండ్రి. దోష కూడా రాజ్యంలో దేవదూత రాజ్యం సారం కూడా ఊరు వెళ్ళింది. మంచి తిరిగి ప్రాణం దాయించడం ప్రార్థన చేస్తాను. నన్ను కూడా ప్రతి ఒక్కరు కూడా నన్ను పేరు పెట్టి తీస్తున్నాను. నా తల్లి రాజేష్ కూడా నీ ఆరోగ్యం పెడిస్తున్నాడు. బలవచ్చిస్తాను రాజేష్ వెళ్తాను. నేను ఆ ప్రియాకు బుద్ధి గారి గర్భంగా ఇచ్చేస్తాను. మహేష్ గారికి రాజ్యంలో చేర్చుకుంటాను. నా తల్లి ప్రకటించి చేసుకోవడానికి ఇక్కడ గర్భం దాయించుకుంటాను చేస్తాను. కూడా ప్రతి ఒక్కరిని పేరు పెట్టి తీర్చు వేసి నా బిడ్డకి వచ్చిన తల్లి ఆమె రక్తమేంచి వేసి సంపర్కంగా ఆమె పరమతండ్రి దేవుడి ప్రేమ కుమారుడు నేర్చుకున్నప్పుడు ఆధారకర్తని పరిశుద్ధార్థం సహవాసం ఇక్కడ కూడిన మనకు ఎదురాడు సంఘటనలు యూట్యూబ్లో ఫేస్బుక్ అత్మాలను పడతారు. సకల పరిస్థితికి ఇస్తే జరగాలి. ఇప్పుడు అలా ప్రభురాకడ ప్రయత్నం సాగతి